రుచి వేదికకి స్వాగతం అండి. ఈరోజు నేను మీకు పచ్చడి చూపిస్తున్నాను. ఇదేంటో తెలుసు కదా, నేతి బీరకాయ అంటారు, అమ్మడ బీరకాయ అంటారు, మీకు తెలుసు కదా. దీంతో అన్నమాట దానికి కావాల్సినవి ఎండుమిరపకాయలు, ఎల్లుల్లిపాయి, ధనియాలు, జీలకర్ర, మెంతులు, తర్వాత అమ్మడ బీరకాయ, తర్వాత కరివేపాకు పెట్టుకోలేదండి, పెట్టుకుంటాను. ఇది కట్ చేసి ఇది ఫస్ట్ వేయించుకుందామండి. కొంచెం ఆయిల్ పోసుకున్నాను. ఆయిల్ పోసుకున్నానండి. కడాయి పెట్టుకొని ఆయిల్ పోసుకుందాం. ఈ మెంతులు వేసుకుందాం. నేను దేంట్లోనైనా కొంచెం మెంతులు వేస్తానండి, కొంచెం అలవాటు అయిపోయింది మాకు. మా అమ్మగారు వేస్తూ ఉంటారు ప్రతి దాంట్లో. ఇడ్లీ పిండిలో కూడా మెంతులు వేసుకుంటాం మేము. అదే ఇవి వేయించనండి చట్నీలోకి. కొంచెం మెంతులు వేడయ్యాక ధనియాలు, జీలకర్ర వేసుకున్నాను. చాలా బాగుంటుందండి. అసలు ఒకసారి మీరు ఇలా చేసుకోండి, చూడండి ఎంత బాగుంటుందో. నేను చూపించినట్టుగా ఆవాల పచ్చడి అన్నీ నిమ్మకాయతో చేశానండి. చూడండి మీరు, పచ్చిమిరపకాయల పచ్చడి నిమ్మకాయతోనే, తర్వాత పెరుగు పచ్చడి, మన వంకాయ ఇది వేసి గ్రేవీ చేశాను. పెరుగు పచ్చడి పెరుగు పచ్చడి వాముతో కూడా మజ్జిగ సారు పెట్టాను. వాము, మజ్జిగ సారు, పెరుగు పచ్చడి ఇట్లా. ఇది కొంచెం వేగిన తర్వాత మిరపకాయలు వేసుకుందామండి. మిరపకాయలు మీ కారానికి తగ్గట్టుగా వేసుకోండి, ఎందుకంటే మాకు కారం ఎక్కువే తింటాం మేము. కొంచెం మీకు తెలుసు కదా, కొంచెం కారం ఎక్కువే తింటాం. ఇవి అందులో చాలా ఘాటుగా ఉన్నాయండి మిరపకాయలు. మా మామ కూతురు పంపించింది. ఇవి అసలు అదిరిపోతున్నాయి కారం. అదనమాట. స్టవ్ బంద్ చేశానండి. చూడండి, కొంచెం కరివేపాకు కూడా వేస్తున్నాను. ఇవి నల్లగా అయిపోయినాయండి మిరపకాయలు. 1 year పైన అయింది కదా. నేనేమో బకెట్లో పెట్టి చక్కగా మూత పెట్టుకుంటాను, దుమ్ము గట్ట పడద్దని. ఇవి మనం అప్పుడప్పుడు కడిగి కూడా వేస్తాను. అప్పుడప్పుడే కాదు, ఎప్పుడు వేసినా కడిగి వేస్తాను. చూసారా, ఇలా ఏం చేసుకొని ఇది పక్కకి తీసి పెట్టుకున్నాం అనుకోండి. కొంచెం మనకి నిమ్మకాయతో, దేంతో చేస్తానో తెలుసు కదా మీకు. నిమ్మకాయతో అన్ని చట్నీలు మీకు చూపిస్తున్నాను నేను. చింతపండు వేస్తే అమృతం అన్నట్టు ఉంటుంది, అది తెలుసు ఆ రుచి. ఇది కూడా చూడండి ఒకసారి, ఇది కూడా చాలా బాగుందన్నమాట. నేను అంటున్నానని కాదు, నేను తిన్నాను, చాలా బాగుంది. నిమ్మకాయతో కూడా చేసుకోండి. సరే, బాగుంటుందండి. నిమ్మకాయతో కూడా చాలా బాగుంటున్నాయి చట్నీలు, అద్దరిపోతున్నాయి. మీరు ఒక్కసారి చేసుకొని తినండి, అసలు మీరు వదలరు. నిమ్మకాయ రుచి మెరిగారంటే. నిమ్మకాయతోనే చారులు, నిమ్మకాయతోనే పప్పు, నిమ్మకాయతోనే సాంబార్లు, ఇలాంటివన్నీ పెడుతున్నాను నేను. మీరు చూస్తలేదు, చేసుకోవటం లేదు కదా. నేను ఇన్నిసార్లు చెప్తా ఉన్నాను, చేసుకోండి. ఒక్కసారి చేసుకొని తినండి,
దీంట్లోనే కొంచెం ఆయిల్ వేసుకుంటాను, వేసుకోక్కర్లేదండి, చాలా అవుతుంది. వేసుకున్నా పర్వాలేదు, కొంచెం వేసుకుంటా. ఎక్కువ వేసుకున్నా పర్వాలేదు, తక్కువైతే మాత్రం బాగుండదు కదా. ఈ రుచి వేదికలో అన్నీ రుచిగా ఉంటాయండి. చూడండి, ఇదిగో నేను నేతి బీరకాయ చెప్పాను కదా, అంబడి బీరకాయ చేస్తున్నాను చట్నీ అని. అప్పుడు వీడియో తీయటానికి కొంచెం కష్టమైందండి, అందుకనే మీకు మళ్ళీ లాస్ట్కి చూపిస్తున్నా. ఇప్పుడు ఏంటంటే నేను మిక్సీ పట్టుకున్నాను, దీంట్లో బెల్లం వేసానండి కొంచెం. చూపించాను కదా ఇట్లా అమ్మవారిది మాకు బంగారం ఇచ్చారు, మన మేడారం అమ్మవారిది, సమ్మక్క సారక్కది. ఆ బెల్లం వేసానండి, కొంచెం ఉప్పు వేసుకున్నాను, చక్కగా మిక్సీ పట్టానమాట. ఈ రకంగా వచ్చింది. పోపు పెట్టానండి, ఆ పోపు కూడా చూపించలేకపోయాను మీకు. ఎలా అంటే వీడియో చెప్పాను కదా, ఆ ఫోన్ది ఏదో ప్రాబ్లం వచ్చింది అందుకని. సరే, ఇప్పుడైతే ఈ చట్నీ ఎలా ఉందండి, అసలు సూపర్గా ఉందండి. నిమ్మకాయతో తయారు చేశాను, నిమ్మకాయతోనే చేస్తున్నాను నేను అన్నీ కూడా. మీరు ఒక్కసారి చేసుకుని తినండి. ఇది కన్నా బాగోలేదు అని అంటే మాత్రం మీకు నేను ఏం చెప్తా, మీరు వీడియోలు తీయొద్దని చెప్తే తీయను. ఇంకా అంత బాగుందన్నమాట, అంత రుచిగా ఉంది, అసలు చెప్పలేము. మీరు ఒక్కసారి చేసుకుని తిన్న తర్వాత చెప్పండి నాకు ఏ సంగతి, సరేనా? కామెంట్ పెట్టండి కాస్త, చూద్దాము. దీనికోసం అన్నా మీరు. చాలా బాగుందండి. అంటే ఎండుమిరపకాయలతో కూడా చేయొచ్చు, పచ్చిమిరపకాయలతో కూడా చేయొచ్చు. అంటే నేను ఎండుమిరపకాయలు ఎన్నుకున్నాను, కొంచెం ఘాటుగా ఉండాలి మాకు అని. పచ్చిమిరపకాయలు అయితే గ్రీన్గా అది కనిపిస్తుంది, ఇది కనిపిస్తుంది, అన్నీ గ్రీన్ అయిపోయినాయి, అందుకని ఇట్లా చేశా. చాలా బాగుందండి, ఒక్కసారి చేసుకుని తినండి, చూడండి రుచి. ఓకేనా? నాకు లాస్ట్కి మీరు ఏమిస్తారో తెలుసు కదా మీకు, బూస్టు, కాఫీ, టీ, హార్లిక్స్, ప్లీజ్ బెల్ కూడా.